ఈరోజు మన వీడియోలో మీ అందరూ చూస్తుంది భీమాశంకర్ జ్యోతిర్లింగం గుడి. ముంబై నుండి మార్నింగ్ 5:00కి మా జర్నీ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:00 వచ్చాము. 2, 3 గంటలు మొత్తం ఘాట్ రోడ్డే. అసలు చుట్టుపక్కల ఏమీ దొరకవు. గుడికెళ్ళే దారొచ్చేసి ఇలా మెట్లు దిక్కుంటూ కిందకి వెళ్ళాలి. శ్రీ భీమాశంకర్ జ్యోతిర్లింగ ప్రవేశ ద్వార్. ఇక్కడైతే అంత ఇబ్బందేం అనిపించలేదు. ఒక 15-20 మినిట్స్ అలా కిందకి దిక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కొంతమంది నడవలేని వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం ఇలా డోలీ ఫెసిలిటీ కూడా ఉందిక్కడ. మహారాష్ట్రలో ఉన్న 3 ప్రత్యేకమైన జ్యోతిర్లింగాల్లో ఒకటి భీమాశంకర్ జ్యోతిర్లింగం. నేను చూసిందంతా మీ అందరి కోసం చూపిస్తున్నాను. ఇదే భీమాశంకరుడి గుడి. ఇక్కడ నుండే భీమాశంకరుని దర్శనం చేసుకోండి. మాకైతే దర్శనం చాలా అయింది. దివాళీకి ఒక 3 డేస్ ముందు వెళ్ళాము. రష్ కూడా ఎక్కువేం లేదు. చాలా ఖాళీగా దర్శనం చేసుకున్నాము. ఓం శ్రీ భీమశంకరాయ నమః. ఓం శ్రీ భీమశంకరాయ నమః. ఓం శ్రీ భీమశంకరాయ నమః. ఓం శ్రీ భీమశంకరాయ నమః.